అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమాత్మ ఎలా సమర్థిస్తాడో తండ్రిలాగా తల్లిలాగా కూడా ఆయనే సమర్థిస్తాడట. స్వయంవరం అనాదృశ్యం మన్యతే చాపి పాండవః. పోనీ స్వయంవరం ఏర్పాటు చేస్తే అందులోకి రావచ్చు కదా అని అంటే తనకి దక్కుతుందో దక్కదో అని అనుకుని ఉంటాడు. పోనీ కన్యాదానం ఇమ్మని పెద్దవాళ్ల చేతను అడిగించవచ్చును కదా. పశువత్ కోను మన్యతే. ఈ ఆవు బాగుంది నీకు ఇస్తాను, ఈ గిత్త బాగుంది నువ్వు తోలికెళ్ళు అని అన్నట్టుగాను, లేకపోతే ఈ గుర్రాన్ని మాకు ఇవ్వండి అన్నట్టుగాను దానం చేస్తే పట్టుకుని వెళ్ళటం కన్యను అది వీరుడికి ఏ విధంగా సమ్మతంగా ఉంటుంది. అంచేతన అర్జునుడికి అది కూడా నచ్చి ఉండదు. అటువంటి వీరుడు మన కన్యను కోరినందుకు మనం సంతోషించాలి. ఎందువల్లంటే ఇటువంటి వాడు ఇటువంటి మనస్సు కలవాడు కనుకనే ఇతడు చేశాడు. మనలో మన మాట ఏమిటంటే మనం ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం అర్జునుడు లాంటి వరుణ్ణి తీసుకుని రాగలమా? అందుచేత మనం సంతోషించవలసింది. ఇంతటి వాడు ఇలా కావాలని కోరి మన అమ్మాయిని తీసుకుని వెళ్ళినందుకు. ఇది అందులో ఉన్న మేలు విషయం అనుకోండి. ఇక చూద్దాం. మన వాళ్ళు ఏమిటో కత్తులు కటార్లు నోరుతో యుద్ధము అని చెప్పానంటున్నారు. ఎవడైనా ఒకళ్ళు లేచి నుంచోమనండి. ఇక్కడ ఉన్న వాళ్లలో అర్జునుని జయించగలిగినటువంటి వాడు ఎవడు? నచ పశ్యామి యః పార్థం విజయేత రణే బలాత్ వర్జయిత్వా విరూపాక్షం భగనేత్ర హరం. దేవేంద్రుడు కూడా పనికిరాడు. ఒక్క మహేశ్వరుడు ఏమైనా వస్తే జయిస్తాడేమో కానీ మరొకడెవడు కూడా అర్జునుడిని జయించగలిగినటువంటి వాడు లేడు. అంతటి వీరుడేమో ఆయన, రథమేమో నాదే, గుర్రాలు కూడానేమో అంత ప్రసిద్ధమైనవే, అంతటి మహాయోధుడేమో ఆయన. ఎన్నో అస్త్రములు అవి కూడా ఇప్పటికే నేర్చి బ్రహ్మాస్త్రాది అస్త్రములన్నీ సంపాదించాడా. పోను తేన సమో భవేత్. అలాంటి వాడితోటి సమంగా యుద్ధం చేయగలిగిన వాడు ఎవడున్నాడు? ఇప్పుడు చెయ్యవలసింది ఏమిటంటే అతన్ని దండెత్తడం కాదు, వెనకాలే వెళ్లి అతన్ని కలుసుకుని మన హర్షం తెలియజేసి, రానైనా ఎందుకింత కంగారు పడి వెళ్ళడం, ఇక్కడ ఉండి 4 రోజులు ఉండి వెళ్ళొచ్చును అని చెప్పి వెనక్కి తీసుకురావడం మంచిది. అంతే తప్ప విడిచి వెళ్లి యుద్ధం చేశాం అనుకోండి, తీరా యుద్ధం చేసిన తర్వాత వాడు మనల్ని జయించడం ఖాయం. జయించి తీసుకుపోయాడు అనుకోండి, అది అంత అవమానం మనకి. ఇప్పుడు అర్జునుడు దొంగజాటుగా తీసుకుపోయాడు. అలా కాకుండా ఇప్పుడేమో తరుముకుని వచ్చినటువంటి వాళ్ళని జయించి మరీ తీసుకుపోయాడు అంటే అది యాదవులకు నిజానికి అవమానం కదా. యది నిర్జిత్య పార్థో బలాద్గచ్చేత్ స్వకంపురం ప్రణశ్యద్వో యశః
సద్యో నదు శాంతివే పరాజయ. మనమే వెళ్ళి మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు చేసింది చెడేమీ కాదు అని మనం చెప్పామనుకోండి, సాంత్వనంగా మాట్లాడినప్పుడు అందులో పరాజయం ఏమున్నది? అసలు ఓటమి అనేదే ఉండటానికి వీల్లేదు, ఇది ఓటమని అనుకోవడానికి వీల్లేదు అని చెప్పేట శ్రీకృష్ణుడు. చెప్పేటప్పటికి ఇంకేమంటారు, బలరాముడే శ్రీకృష్ణుడు ఏం చెబితే అలా చేద్దామని ముందర అన్నాడయ్యే. శ్రీకృష్ణుడు లేచి ఇలా చెప్పాడయ్యే. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు నివృత్తశ్చ అర్జునస్తత్ర వివాహం కృతవాన్ పురుహు. కృష్ణుడు చెప్పినట్లుగానే అందరూ కలిసి వెనకాలే వెళ్లి అర్జునుడిని కలుసుకుని ఆయన రథాన్ని పట్టుకుని ఇది ఇలా వెళ్ళడం ఎందుకు, చక్కగా వివాహం చేసుకుని తీసుకెడుదు గాని అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చారు. చూసారా జరిగిన కథకిన్నో మనకి సినిమా వాళ్ళు లాంటి వాళ్ళు, సినిమా వాళ్ళు వ్యాప్తిలో తీసుకొచ్చిన కథకి ఎంత ఇదిగా ఉందో. అర్జునుడు సన్యాసి వేషం వేసుకుని వెళ్ళాడని, అంత మోసం చేశాడని, ఇంత మోసం చేశాడని ఏమిటేమిటో రకరకాలుగా దాన్ని అంతా చేశారు. సరే మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇక్కడ పెళ్లి చేశారట అర్జునుడిని కూర్చోబెట్టి. వివాహం చేసిన తర్వాత ఎన్నాడున్నాడు, ఉషిత్వా తత్ర కౌంతేయ సంవత్సర పరాహ క్షపాహ. ఓ ఏడాది పైచిలుకున్నట్టు అత్తారింట్లోను అర్జునుడు ఉన్న తర్వాత అప్పుడు ఈయన్ని పంపించారు. ఈ వివాహాన్ని విజయ విలాసకారుడు పెళ్లి చాలా అందంగా చేయించాడు అనుకోండి. అది చూస్తూ ఆ పెళ్లి వర్ణనం చదువుకుంటూ ఉంటేనే మనకి ఎంత అద్భుతంగా అప్పుడు మహారాజుల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగాయో కనిపిస్తుంది. దాంతోపాటు వియ్యపురాళ్ల చమత్కార మాటలు కూడా అందంగా వర్ణిస్తాడు. అదొక్కటి చెబుతాను మీకు. వియ్యపురాల వైతి గదవే ఇప్పుడు అత్తవు తొంటివా వినో తోయజనేత్రుగంచిన వధూమణి నీ సుత బెండ్లియాడగా నాయము నా కుమారునకు నర్మిలి హత్తగ నత్తవా విచే నాయువుగల్గువాడవు నటండు శుభం బగుదీనెంతయున్ అందుక. శచీదేవి దేవేంద్రుడు కూడా వచ్చారట పెళ్లికి. పౌరోహిత్యం వహించి పెళ్లి నడిపించినటువంటి వాడు సాక్షాత్తు బృహస్పతి గారు పెళ్లి చేయించేట కూర్చుని. పెళ్లి అయిపోయింది. మళ్ళీ దేవేంద్రుడు శచీదేవి వెళ్లిపోతున్నారట. వెళ్లిపోతూ ఉంటే దేవకీదేవి సాగనంపడానికి వచ్చిందిట. ఆ చెమకూరి వెంకటకవి కూడా దేవకీదేవి కూతురు అన్నట్టుగానే రాసుకుని వచ్చాడు. బయలుదేరి వెడుతూ ఉంటే శచీదేవి అందిట ఈవిడితోటి, వియ్యపురాల వైతి కదవే ఇప్పుడు అందిట ఆవిడ. ఇప్పుడు వియ్యపురాలు అయ్యావు, కానీ ఇదివరకు అత్తవు తొంటివా విని. శచీదేవి ఏమో కోళ్లను, ఈవిడేమో అత్తగారు. పూర్వరూపు వరస గనక చూసుకుంటే నువ్వు అత్తగారవు, నేను కోడలు నిన్ను. ఇప్పుడు అలాంటిది వియ్యపురాలు అయ్యూరుకున్నావు. అందులోనూ పిల్లనిచ్చిన వియ్యపురాలు ఈవిడైంది. పెళ్లి కొడుకు తల్లేమో తనేయింది. అని చేత అత్తగారి మీద కొంచెం పెత్తనం చేయడానికి అవకాశం దొరికిందన్నమాట. తొల్లిటి వావి ఏమిటి వరస? కశ్యప ప్రజాపతులే. మరి కశ్యప ప్రజాపతి, అదితి కశ్యప ప్రజాపతి వాళ్లే దేవకీ వసుదేవులుగా అవతరించారు అని కదా చెప్పేది. అందువల్ల అదితి కుమారుడు దేవేంద్రుడు. మరి దేవేంద్రుని భార్య శచీదేవి కనుక తనకు అత్తగారు అవుతుంది అదితి. ఆవిడ కాస్త ఇప్పుడేమో సుభద్రకు తల్లి అయింది ఆ కథ ప్రకారం. కనుక తనేమో వీళ్ళిద్దరు వియ్యపురాళ్ళు అయ్యారు. తనేమో పెళ్లి కొడుకు తల్లి అయ్యి ఊరుకుంది, ఆవిడేమో పెళ్లి కూతురు తల్లి అయ్యింది. బాగానే ఉంది. వియ్యపురాల వైతి కదవే ఇప్పుడు అత్తవు తొంటివా విని ఓ తోయజనేత్రుగంచిన వధూమణి. అప్పుడు తోయజనేత్రుణ్ణి కంచింది, ఇప్పుడు తోయజనేత్రుణ్ణి కంచింది. అప్పుడు విష్ణువు ద్వాదశాదిత్యులలో ఒకడు. అప్పుడు అందుకే ఉపేంద్రుడు అంటారు విష్ణుమూర్తిని. అప్పుడు అత్తగారు ఉపేంద్రుణ్ణి కన్నది, పుండరీకాక్షుణ్ణి కన్నది. ఇప్పుడు కూడానేమో శ్రీకృష్ణునికి తల్లి అయింది ఈమె. అందుచేత నువ్వు తోయజనేత్రుగంచిన వధూమణి నర్మిలి హత్తగా నాయము నా కుమారునకు నీ సుత పెండ్లియాడగా అని ఒకటండి. ఈ పెళ్లి కూడా ఇది న్యాయాన్యాయముల గురించి ఇక్కడ తర్జన భర్జనలు జరిగాయని తెలుసు. అంచేతను మా అబ్బాయి మీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడంటే ఇది చాలా న్యాయంగా జరగవలసినటువంటిది. దానికి తోడు ఇంకో విశేషం కూడా ఉంది అని బహుశా ఆవిడ తెలుగు వచ్చినవిడ అయ్యి ఉండాలి. అత్తవావిచ్చే ఆయువు కలుగు వాడవు నటండ్రు. ఇప్పుడు ఏమవుతుంది, సుభద్ర
ఆ పాత వరసను బట్టి గనక చూస్తే అత్తగారి వరస అవుతుందట, మేనమామ కూతురు కావడం కాదు. పాత వరస ప్రకారం అయితే సుభద్ర మేనత్త వరస అవుతుందట అర్జునుడికి. అంటే దేవేంద్రునికి తమ్ముడు కృష్ణుడు కావాలి కదా, ఆ వరస ప్రకారం అయితేనో అక్కడ విష్ణుమూర్తి దేవేంద్రునికి తమ్ముడు, అందుకే ఉపేంద్రుడు అని ఆయనకి పేరు. ఎప్పుడైతే మరి ఆయనే కృష్ణుడిగా అవతరించాడు. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడికి చెల్లులు అయింది అంటే అక్కడ కూడా మరి విష్ణువు కూడా చెల్లులు కావాలి, దేవేంద్రుడికి కూడా చెల్లులు కావాలి. అప్పుడు దేవేంద్రుడు కొడుకుకి ఆవిడ ఏమవుతుంది, మేనత్త అవుతుంది. అంచేత అత్తను పెళ్లి చేసుకుంటే ఆయుష్ ఎక్కువ అని తెలుగులో సామెత ఉంది. కనుక అత్తవావిచే ఆయువు కలుగువాడవు నటండ్రు శుభం వగుదీనెంతయున్. కనుక దీనివల్ల మా వాడికి ఆయుర్దాయం పెరుగుతుంది కనుక అనుకోకుండా మరి తిరిగి వచ్చి నీ కుమార్తెకు సౌభాగ్య వృద్ధికరమైనదే కనుక ఇది చాలా బాగుంది అని ఇలాంటి చమత్కారాలతోటి ఆయన నడిపిస్తాడు. సరే, మొత్తానికి వివాహం అయింది, వెళ్ళారు, తీసుకుని వచ్చారు. మళ్ళీ కొంతకాలం ఇక్కడున్నాడు, సంవత్సరం చిల్లర. మిగతా కాలమేమో పుష్కరంలో గడిపాడు, బయలుదేరి వెళ్ళాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.